శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను అరేబియన్ నైట్స్ కథల నుంచి జారజుడి కథ అనే ఒక చక్కని చిత్ర విచిత్రమైన మలుపులతోటి కూడినటువంటి చక్కటి కథను, అరేబియా జానపద కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. అరేబియాలోని ఒకానొక నగరంలో ముగ్గురు మిత్రులుండేవారు. వారి వృత్తి జోస్యం చెప్పటం. ఆ జోస్యం ఎలాంటిదో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఈ ముగ్గురు ఎంత జిత్తులు మారి వాళ్ళంటే వాళ్ళు తమ ఆనందం కోసం ఏ లోభివాడి సంచియో కాజేసేవాళ్ళు, కానీ పట్టుబడేవాళ్ళు కారు. వాళ్ళు ఏకాంతంగా ఉండే ఒక విడిది అద్దెకు తీసుకుని రోజూ అక్కడ కలుసుకుని మర్నాడు నగరంలో ఏ ఆగడం చెయ్యాలో ఆలోచించుకునేవాళ్ళు. అయితే వాళ్ళ ఆకతాయితనంలో దుర్జనత్వం ఏమీ లేదు. తెలివితేటలు ఎక్కువ ఉండేవి. వాళ్ళ ప్రవర్తన చాలా మర్యాదగా ఉండేది. వాళ్ళ ముఖాలు ఆనందకరంగా ఉండేవి. వాళ్ళు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా సమిష్టిగా వాడుకుంటూ ఆ డబ్బును తిండి కోసము గంజాయి కోసము ఖర్చు చేసేవాళ్ళు. రాత్రిపూట వాళ్ళు గంజాయి సేవించటానికి కూర్చున్నప్పుడు గంజాయి తరిగిపోయే కొద్దీ వాళ్ళ బుద్ధి వికాసం పొందేది. వాళ్లలో హాస్యగుణం ప్రకోపించేది. అద్భుతమైన ఆలోచనలన్నీ అలాంటప్పుడే వాళ్లకు తట్టేవి. అంతేకాని వాళ్ళు ఎప్పుడూ పోట్లాటలకు తిట్లకు దిగేవాళ్ళు కారు. ఒకనాడు వాళ్ళు గంజాయి నిషా ఎంతగా తలకెక్కిందంటే వాళ్ళు ఎన్నడూ చేయని సాహసం తలపెట్టారు. వాళ్ళు ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకుని రాజోద్యానపు ప్రహరీ గోడను చేరుకుని అక్కడ పెద్దగా పోట్లాడుకోసాగారు. ఆ పోట్లాటలో వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుని పొడుస్తామని చంపుతామని శపథాలు చెయ్యనారంభించారు. తోటలో పచార్లు చేస్తున్న రాజు ఈ కోలాహలం విని తెల్లవారుగట్ల శాంతిభంగం కలిగించే ఆ మనుషులను పట్టుకురమ్మని తన కొజ్జాలను పంపాడు. ముగ్గురు జోస్యులు వచ్చి రాజు ముందు నిలబడ్డారు. రాజు కోపంగా వాళ్లతో, దొంగ వెధవల్లారా, ఎవరు మీరు? మా ప్రహరీ దగ్గరే కొట్లాడుకోవటానికి మీకెన్ని గుండెలు అన్నాడు. మహారాజా, మేము మా వేరు విద్యలలో ప్రవీణులం. ఎవరి విద్య ఎక్కువ అన్న దాన్ని గురించి ఘర్షణ పడ్డాం. ఘర్షణ కొట్లాటకు దారితీసింది. కోపం పామరత్వానికి సన్నిహితం కదా. తమరు సమీపంలో ఉండవచ్చునన్న జ్ఞానం కూడా లేకుండా మేము అవాకులు చవాకులు పేలాం. మహారాజా, మేము తప్పు చేశాం. మా తప్పుకు సమర్థన ఏమీ లేదు అన్నారు వాళ్ళు. మీ విద్యలేమిటి అని రాజు అడిగాడు. నేను రత్న నిపుణుణ్ణి. రత్నాల జాతకాలు చెప్పటంలో నాతో సమానుడు లేడని విన్నాను అన్నాడు మొదటివాడు. చూడటానికి నువ్వు బిచ్చగాడిలాగున్నావు. అంతమాత్రం చేత నీలో విద్య ఉండదు అనుకోవటానికి లేకపోవచ్చు. ఏం చెయ్యగలవో చెప్పు అన్నాడు రాజు. ప్రతిరత్నము ఎక్కడ పుట్టినది, ఏ జాతిది చెప్పగలను. జాతి రత్నాలకు కృత్రిమ రత్నాలకు తేడా తెలుసుకోగలను. ఆ తేడా నాకు ఒక్క చూపుతో కానీ స్పర్శతో కానీ తెలుస్తుంది అన్నాడు మొదటివాడు. నీ శక్తి పరీక్ష చేస్తాను అన్నాడు రాజు. ఆయన రెండో గంజాయి భాయిని అతని విద్యను గురించి అడిగాడు. అరేబియాలో గుర్రాల జాతకాలు నాకు తెలిసినట్టు మరెవరికీ తెలియవంటారు. ఒక్కసారి గుర్రాన్ని చూడగానే అది ఏ జాతిదో, ఎలాంటి పుట్టుక గలదో, దాన్ని ఏ జాతి వాళ్ళు పెంచారో, ఏ ప్రాంతంలో అది మేసిందో చెప్పగలను. అది ఎంత వేగంతో దౌడు తీయగలదో, నింపాదిగాను వేగంగానూ నడుస్తూ ఎంతసేపట్లో ఎంత దూరం పోగలదో చెబుతాను. దానిలో ప్రచ్ఛన్నంగా ఉన్న వ్యాధులు, రానున్న వ్యాధులు చెప్పగలను. దాని పూర్వులైన గుర్రాలు 5 తరాల దాకా ఏ కారణం చేత చచ్చినది చెబుతాను. నయం కాదనే గుర్రాల వ్యాధులు నయం చేస్తాను. చావటానికి సిద్ధంగా ఉన్న గుర్రం చేత 1 గంటలో పరుగు పందెం గెలిపించగలను. నన్ను గురించి నేను అతిగా చెప్పుకుంటే భావ్యంగా ఉండదు అన్నాడు రెండోవాడు. చూడటానికి మటుకు ముష్టివాడిలాగున్నావు. అయితే నీ శక్తిని నేను పరీక్షించగలను అని రాజు మూడోవాడిని వాడి విద్య గురించి అడిగాడు. మిగిలిన వాళ్లకన్నా తెలివిగల మూడోవాడు ఇలా అన్నాడు. మహారాజా, నా విద్య మరింత గొప్పది, కష్టసాధ్యమైనదీను. ఎందుకంటే నేను మనుషుల జాతకాలు చెప్పగలను. మనుషుల జన్మరహస్యం చెప్పగలను. సాధారణంగా చెప్పుకునేది కాదు. తల్లికి అరుదుగాను తండ్రికి బొత్తిగాను తెలియని జన్మరహస్యం. ఒక మనిషిని ఒక్కసారి చూస్తే చాలు, లేదా అతని కంఠధ్వని వింటే చాలు అతను ఔరసుడో జారజుడో చెప్పగలను.
అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి ముందు తరాల వాళ్ళు ఎలాంటి జన్మగలవారో చెప్పగలను. అల్లా నాకు ప్రసాదించిన ఈ విద్య సహాయంతో ఎంతోమంది ఘరానా వ్యక్తుల జన్మరహస్యాలు నిక్కచ్చిగా నిరూపించగలను. వాళ్ల తల్లులు గాడిదలు తోలేవాళ్లతోనూ, వంటవాళ్లతోనూ, దొంగ కొజ్జాలతోనూ, బానిసలతోనూ ఏం చేశారో చెప్పగలను. బురఖా ధరించిన స్త్రీని నా ముందు నిలబెడితే ఆమె జాతి, పుట్టుక, ఆమె తల్లిదండ్రుల వృత్తి చెప్పగలను. మహారాజా, నా విద్య అంతా వివరించి చెప్పదలిస్తే తమరు చాలా గంటల పాటు నా సోది వినవలసి వస్తుంది. ఒక్క ముక్కలో నాలాగా నిర్దుష్టంగా జోస్యం చెప్పగలవాడు ప్రపంచంలో లేడు. రాజు వాళ్లతో, మీ విద్యలు అద్భుతమైనవి. మీ మాటలు నిజమైతే మిమ్మల్ని మించిన మహాజ్ఞానులు ఈనాడు ప్రపంచంలో లేరు. మిమ్మల్ని నా వద్ద పెట్టుకుని అవకాశం దొరికినప్పుడు మీ శక్తులకు పరీక్ష పెడతాను. మీరు చెప్పినది నిజం కాకపోతే మిమ్మల్ని కొరత వేయిస్తాను అన్నాడు. ఆయన తన పెద్ద వజీరు కేసి తిరిగి రాజభవనంలో వాళ్ల ముగ్గురికి 3 గదులు ఏర్పాటు చేయమని, తిండి నీరు అమర్చమని చెప్పాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్లకు తమ శక్తులలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మర్నాడే రాజుగారికి పొరుగురాజు విలువైన కానుకలు పంపాడు. వాటిలో ఒక శుద్ధమైన వజ్రం ఒకటి ఉన్నది. రాజు మొదటి గంజాయి భాయిని రప్పించి ఆ వజ్రం గురించి అతని అభిప్రాయం అడిగాడు. నేను దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని వేలితో తాకనియ్యండి చాలు అన్నాడు మొదటి జోస్యుడు. వీడి బండారం ఇప్పుడు బయటపడుతుంది అనుకుంటూ రాజు వజ్రం గల చేతిని జోస్యుడికేసి చాచాడు. జోస్యుడు కళ్ళు మూసుకుని తన ఎడమ చేతి చిటికిన వేలు మొనతో వజ్రాన్ని తాకి వెంటనే చెయ్యి వెనక్కు తీసుకుని ఏతేలో కుట్టినట్టుగా చెయ్యి విదిలించుకుంటూ, మహారాజా, ఇది కాసు ఖరీదు చెయ్యదు. దీని పుట్టుక అపవిత్రమైనదే కాక దీని లోపల పురుగు కూడా ఉన్నది అన్నాడు. రాజు మండిపడి, ఎంత మాట అన్నావురా తుచ్చుడా! ఇది ఒక రాజు మరొక రాజుకు పంపిన కానుక, పైపెచ్చు ప్రకాశవంతమైనది అని ముందు వెనక ఆలోచించకుండా తన తలారిని పిలిచి ఈ అబద్ధాల కోరును కొరత వెయ్యి అని ఉత్తర్విచ్చాడు. మహాకాయుడైన తలారి జోస్యుని అవలీలగా ఎత్తి కొరత వేయటానికి ఉపక్రమిస్తూ ఉండగా వివేకం గల వజీరు అడ్డుపడి, మహారాజా, ఈ మనిషి తన శక్తులను గోరంతలు కొండంతలుగా చెబితే చెప్పి ఉండవచ్చు, కానీ బొత్తిగా అబద్ధం ఉండకపోవచ్చు. అతన్ని కొరత వేసిన అనంతరం ఆ సంగతి బయటపడితే అల్లా మీరు చేసిన హత్యను క్షమించడు. వజ్రాన్ని పరీక్షించిన దాకా అతని ప్రాణం కాపాడండి. 100 వజ్రాల కన్నా మనిషి ప్రాణం విలువైనది. ఈ వజ్రాన్ని పగలగొట్టించండి. అందులో పురుగే ఉండేటట్లుంటే ఇతన్ని వదిలేయండి. లేని పక్షంలో కొరత వేయించెయ్యండి అన్నాడు. ఈ సూచన సబబుగానే ఉన్నట్లు తోచి వజ్రాన్ని పగలగొట్టమని రాజు తలారిని ఆజ్ఞాపించాడు. వజ్రం ముక్కలు ముక్కలుగా పగిలి ఆ ముక్కల మధ్య నుంచి తెల్లని క్రిమి లుకలుకలాడి గాలి సోకగానే భగ్గున మండిపోయింది. రాజు పరమాశ్చర్యంతో, ఎలా కనిపెట్టావు అని జోస్యుణ్ణి అడిగాడు. నా వేళ్ళు చాలా సున్నితమైనవి, వజ్రం వెచ్చగా తగిలింది అన్నాడు జోస్యుడు. అతన్ని విడిచిపెట్టి అతని రొట్టెలు, కూర, నీరు రెట్టింపు చేయండి అన్నాడు రాజు. మరికొన్ని రోజులకు రాజుకు అరేబియాలో దూర ప్రాంతం నుంచి ఒక నాయకుడు చాలా అందమైన ఎర్రగుర్రాన్ని కానుకగా పంపాడు. రాజు అశ్వశాలకు వెళ్ళి ఆ గుర్రం అందచందాలు చూసి ఆనందిస్తూ చాలాసేపు గడిపి రెండో జోస్యుడిని పిలిపించి, నీకు గుర్రాలను గురించి అంతా తెలుసుననే అంటావు కదూ అన్నాడు. అవును మహారాజా అన్నాడు జోస్యుడు. సరే, నీకిప్పుడు పరీక్ష పెడుతున్నాను. ఇందులో ఒక్క పొరపాటు జరిగినా నిన్ను చిత్రహింసకు గురి చేయిస్తాను. ఏమంటావు? అలాగే చేయండి మహారాజా. రాజు గుర్రాన్ని తెప్పించాడు. జోస్యుడు ఒకసారి దానికేసి చూసి మూతి బిగించి రాజుకేసి తిరిగి చిరునవ్వుతో, చూశాను, గ్రహించాను అన్నాడు. ఏం చూశావు, ఏం గ్రహించావు అన్నాడు రాజు. ఈ గుర్రం గొప్ప పుట్టుక గలది, అనేక మంచి లక్షణాలతో కూడుకున్నది, చాలా అందమైనది. ఒక లోపం లేని పక్షంలో దీన్ని అశ్వాలకు రాజు అనటానికి సందేహం లేదు అన్నాడు జోస్యుడు. మొదటి మాటలకు పరమానందం చెందిన రాజు చివరి మాటకు ఉగ్రుడైపోయి, ఏమిటా లోపం అని క్రోధంగా అడిగాడు. మీరు ఆగ్రహించే పక్షంలో నేను చెప్పగలిగినదేమీ లేదు అన్నాడు జోస్యుడు. చెప్పమని ఆజ్ఞాపిస్తున్నాను అని రాజు అరిచాడు.
నాకు అభయం ఇస్తేనే కానీ చెప్పను. రాజు సరేనన్నాడు. తండ్రి వైపు ఈ గుర్రం గొప్ప జాతికి చెందినదే కానీ దీని తల్లి మాత్రం సముద్రపు గేదె అన్నాడు జోస్యుడు. రాజు కోపంతో కప్ప ఉబ్బినట్టు ఉబ్బిపోతూ ఈ దుర్మార్గుణ్ణి కొరత వెయ్యి అని తలారితో అన్నాడు. తలారి జోస్యుణ్ణి అవలీలగా ఎత్తి కొరత వెయ్యబోతూ ఉండగా పెద్ద వజీరు మళ్ళీ అడ్డుపడుతూ, మహారాజా, ఈ మూర్ఖుడు అలా మాట్లాడి గొప్ప అపచారమే చేశాడు. కానీ గుర్రాన్ని తెచ్చిన కాసావాడి చేత నిజం చెప్పించి ఈ జోస్యుడి అబద్ధం రుజువు చేసి మరీ కొరత వేయించటం భావ్యం కదా అన్నాడు. రాజు అలాగే చెయ్యమన్నాడు. కాసావాడిని పిలిపించి ఆ గుర్రం యొక్క జన్మపత్రం చూపమన్నారు. వాడు వైఢూర్యాలు పొదిగిన రాగి డబ్బా తన అంగీలో నుంచి తీసి రాజుకు ఇచ్చాడు. రాజు ఆ డబ్బా నుంచి ఒక పత్రం తీశాడు. అందులో ఈ గుర్రం ఒక మేలుజాతి మగ గుర్రానికి సముద్రపు గేదెకు పుట్టినట్టు స్పష్టంగా రాసి ఉన్నది. ఇది చూసిన మీదట రాజుకు జోస్యుడి శక్తిని గురించి అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆయన జోస్యుడి శిక్ష రద్దు చేసి ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. ఏమంత కష్టం కాదు, ఈ గుర్రం గిట్టలు చూస్తే మీకే తెలుస్తుంది అన్నాడు జోస్యుడు. రాజు గుర్రం గిట్టలకేసి చూసి అవి చీలి మొరటుగా గేదె గిట్టలలాగా ఉండటం గమనించాడు. యా అల్లా, ఈ నిపుణుడి రొట్టెలు, మాంసము, నీరు రెట్టింపు చెయ్యండి అన్నాడు రాజు. ఇద్దరు జోస్యుల శక్తులను పరీక్షించిన మీదట మూడోవాడి శక్తిని కూడా పరీక్షించాలని రాజుకు పుట్టింది. అందుచేత ఆయన మూడో జోస్యుణ్ణి పిలిపించి, ఎవడి జన్మరహస్యమైనా చెప్పగలనని అంటావు కదూ, ఏ ఆడదాన్ని బురఖా వేసి తెచ్చి నిలబెట్టినా ఆమె జాతి పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలనని అన్నావు అన్నాడు. నిజమే మహారాజా, నాకు అలాంటి శక్తి ఉన్నది అన్నాడు జోస్యుడు. అయితే నా వెంటరా అంటూ రాజు జనానాలోని స్త్రీలనందరినీ ముసుగులు వేసుకోమని హెచ్చరించి జోస్యుణ్ణి అక్కడికి తీసుకుపోయాడు. ఆయన జోస్యుడికి తన ప్రియ భార్యను చూపి, ఈమెకు సలాం చెయ్యి, ఈమెను చూడు, తరువాత నాకు ఈమెను గురించి చెప్పుదువు గాని అన్నాడు. జోస్యుడు ఆమెకు సలాం చేసి, చూశాను అన్నాడు. పద అంటూ రాజు అతన్ని తన గదికి తీసుకుపోయి తన ప్రియభార్య గురించి చెప్పమన్నాడు. మహారాజా, ఆమె అందచందాలు, మనస్సు అత్యద్భుతం. ఆమె తెలివితేటలు, సౌజన్యము అనన్యమైనవి. ఆమెకు ఏ లోటు లేదు. సర్వజ్ఞుడు అల్లా మాత్రమే అన్నాడు జోస్యుడు. ఆ సోది అంతా ఎవరికి కావాలి? ఆమె జన్మరహస్యం చెప్పు అన్నాడు రాజు. జోస్యుడు కాస్త పస్తాయిస్తూ, మహారాజా, అది గోప్యమైన విషయం, బయట పెట్టదగిన విషయం కాదు అన్నాడు. ఓరి మూర్ఖుడా, నిన్ను నేను కోరినదేమిటి? చండాలుడా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు చెప్పవలసినదేమిటో చెప్పు అన్నాడు రాజు. మహారాజా, ఆమెలో ఒక్క లోపం లేకపోతే ఆమె స్త్రీలలో రత్నం కాదా అన్నాడు జోస్యుడు. కుక్కల కొడక, నా ప్రియ భార్య సముద్రపు గేదెకు పుట్టిందని చెబుదామనుకుంటున్నావా, లేక ఆమెలో పురుగున్నదని చెబుదామనుకుంటున్నావా? నిన్ను నా కత్తికి బలి ఇస్తాను అంటూ రాజు కత్తి దూశాడు. ఆయన ఆ అభాగ్యుణ్ణి కత్తితో పొడిచే లోపున వజీరు అడ్డుపడి, ముందు వాడి నేరం నిరూపించటం యుక్తంగా ఉంటుంది అన్నాడు. చెప్పు, ఏమిటా లోపం అని రాజు గద్దించాడు. మహారాజా, మహారాణి వారిలో ఏ లోపమూ లేదు. కానీ ఆమె తల్లి నర్తకి ఘాజియాలనే సంచార జాతికి చెంది స్వేచ్ఛగా తిరుగుతూ వ్యభిచారంలో పుట్టినది అన్నాడు జోస్యుడు. రాజుకు క్రోధోద్రేకంతో క్షణం పాటు శ్వాస స్తంభించింది. తరువాత ఆయన తన రాజభవనంలోనే ఉన్న మామను పిలిపించి, ఈ కొర్రు చూశావు కదా, నీ కూతురు ఎలా పుట్టినది, నిజం చెప్పు అన్నాడు. ఆయన ఇలా అన్నాడు. మహారాజా, నిజం చెబుతాను. నా యవ్వనంలో ఎడారిలో స్వేచ్ఛాజీవిగా బతుకుతూ బిడారులను మా ప్రాంతం గుండా తీసుకుపోయేవాణ్ణి. ఒకనాడు మేము జుబైదా బావుల ప్రాంతంలో మజిలీ చేసి ఉండగా ఘాజియా స్త్రీల దళం ఒకటి అటుగా వచ్చింది. ఈడేరినది మొదలు ఘాజియా స్త్రీలు ఎడారి మనుషులతో వ్యభిచరిస్తూ ఉంటారు. ఒక మజిలీ నుంచి మరొక మజిలీకి సంచారం చేస్తూ ఉంటారు. యువకులకు తమ శరీరాలు విక్రయిస్తూ ఉంటారు. ఆ స్త్రీలు మా వెంట కొద్ది రోజులుండి మరొక మజిలీకి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిపోయాక బావుల సమీపంలో ఒక చెట్టు కింద 5 ఏళ్ల బాలిక ముడుచుకుని కూర్చుని నా కంటపడింది. ఆమెను తల్లి మరిచిపోయిందో లేక వదిలిపెట్టిందో, ఆ పిల్ల ఖర్జూర పండులాగా మహా అందంగా ఉండటం చూసి పెంచుకోవటానికి నిశ్చయించాను.
మొదట్లో ఆమె అడవి మృగంలాగున్నా క్రమంగా దారికి వచ్చి నా పిల్లలతో పాటే పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆమె అమిత ఆకర్షవంతంగా తయారయ్యింది. ఆమెకు పెళ్లి చేసేశాను. అల్లా ప్రసాదించిన కుమార్తె ఏలిన వారికి ప్రియతమురాలయ్యింది. ఇంతే జరిగింది. అల్లా మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ కథ విన్నాక రాజుకు మళ్ళీ సుఖంగా శ్వాస ఆడింది. తన భార్యే వ్యభిచారిణి అయి ఉండవచ్చునని ఆయన భయపడ్డాడు. ఆమె పెళ్లినాటికి కన్యేనని ఇప్పుడు నిశ్చయమయ్యింది. ఆయన జోస్యుడి సూక్ష్మ జ్ఞానానికి ఆశ్చర్యం వెలిబుచ్చాడు. అందులో విశేషమేమీ లేదు. ఘాజియా స్త్రీల కనుబొమ్మలు దళసరిగా ఉండి ముక్కు మీద కలుసుకుంటాయి. అదీకాక అరేబియాలో అంత నల్లని నల్లగుడ్డు కలవారు మరెవరూ లేరు అన్నాడు జోస్యుడు. అంత తెలివిగలవాణ్ణి సన్మానించి తీరాలనిపించి రాజు అతనికి రొట్టెలు మాంసము రెండింతలు చెయ్యమని, తాగినంత నీరు ఇయ్యమని ఉత్తర్వు చేశాడు. కానీ మూడో జోస్యుడి కష్టాలు అంతటితో తీరలేదు. మూడవ జోస్యుడి యొక్క కొనసాగింపు కథను తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.